హలో అండి. నేను మీ నాగలక్ష్మి. నిన్న నాకైతే పల్లి చిక్కీ, నువ్వుల చిక్కీ కేజీ కావాలని చెప్పి ఒకళ్ళు ఆర్డర్ ఇచ్చారండి. అందుకని వాళ్ళ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ నువ్వులు వేయించి పక్కన పెట్టాను. తర్వాత పల్లీలు వేయించి పొట్టు తీసి నేను పక్కన పెట్టుకున్నానండి. తర్వాత వేరువేరుగా రెండిట్లకి నేను పాకం పట్టాను. పల్లి చిక్కీకి కానీ, నువ్వుల చిక్కీకి లేదా రాగి లడ్డూకి, సున్నుండలకి మీరు ఏ బెల్లం వాడుతున్నారని కొంతమంది నన్ను అడుగుతున్నారండి. నేను చిక్కీలకైతే మాత్రం పాలకొల్లు ఆర్గానిక్ బెల్లం వాడతానండి. రాగి లడ్డూకి ఓన్లీ ఆర్గానిక్ బెల్లమే వాడతాను. చిక్కీలకి ఇలా 2 రకాల పాలకోల బెల్లం, ఆర్గానిక్ బెల్లం కలిపి చేస్తే చాలా బాగుంటుందండి చిక్కీ. అందుకని చెప్పి టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని ఫస్ట్ నేను ట్రై చేశాను. ట్రై చేస్తే మా ఇంట్లో కానీ ట్రై చేశాను, చాలా బాగుంది. సో నేను ఇంక అందుకని ఇట్లా 2 బెల్లాలు కలిపి వాడతానన్నమాట. చాలామంది మీరు ఏ బెల్లం వాడతారు, ఏ బెల్లం వాడతారు చాలామంది నన్ను అడిగారు. అందుకనే నేను చెప్తున్నాను. ఇంకా ఏం వేస్తారు అని అడుగుతున్నారు. ఇంకా నేనేం వేయనండి. పల్లి చిక్కీకి బెల్లం, పల్లీలు కానీ నువ్వుల చిక్కీలకి బెల్లం, ఇలాచి, నెయ్యి, అయితే పల్లీలు లేకపోతే బెల్లం అలానే వేస్తాను. వేరే ఇంకా పట్టిక అలాంటి అసలు ఏమి నేను యూస్ చేయనండి. ఇలా చేస్తేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా మీరు నెయ్యి ఎక్కడనే తీసుకొస్తారని అడుగుతున్నారు. నేనైతే ఫార్మ్స్ దగ్గర నుంచి వెన్న తీసుకొస్తానండి. నెయ్యి అయితే నేను ఎప్పుడూ కొనను. ఎందుకంటే వెన్న తెచ్చి ఇలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు నేను కాచి వాడతానన్నమాట స్నాక్స్లోకి. అలా అయితే నెయ్యి చాలా బాగుంటుంది. వెన్న కూడా మళ్ళీ స్నాక్స్లోకి అవసరమే కదా అని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు మాది గుడివాడ కదా, మా చుట్టుపక్కల గేదెలు పెంచేవాళ్ళు చాలామంది ఉంటారండి పల్లెటూర్ల వైపు. అక్కడి నుంచి నేను వాళ్ళతో మాట్లాడి ఇట్లా నాకు వారానికి ఇంత పడుతుంది అని చెప్పేస్తే వాళ్ళే తీసుకొచ్చి నాకు వెన్న ఇస్తారనమాట. నేనైతే ఇట్లా పల్లి చిక్కీ, నువ్వుల చిక్కీ చేశానండి. ఇంకా రాగి లడ్డు కూడా చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ చేయండి.